అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ఇన్సైడర్. నేను రాజు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఆయన పరిపాలన ఏ స్థాయిలో ఉంది అనే దానికి అనేక తార్కాణాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మాటను ఏ విధంగా నిలబెట్టుకుంటున్నాడు అనే దానికి చాలా వరకు ఉదాహరణలు ఉన్నాయి. అంతేకాకుండా పదవి వస్తే ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఆస్తులను సంపాదించుకోవడం, దొరికిన కాడికి దోచుకునేటటువంటి నాయకుల్ని మాత్రమే మనం ఇప్పటి వరకు చూసాం. అంతేకాకుండా ఆ పదవిని ఒక అలంకారంగా భావించేటటువంటి నాయకుల్ని మనం చూసాం. గతంలో చాలామంది డిప్యూటీ సీఎంలు ఈ రాష్ట్రంలో పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఇప్పుడు పదవీ బాధ్యత చేపట్టిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. దీనికోసమే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గడిచిన నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపుగా కూడా మెడికల్ అండ్ హెల్త్ అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంతమంది ఉద్యోగులని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైర్ చేసుకోవడం జరిగింది. హైర్ చేసుకోవడం అంటే ఆప్కాస్ అనేటటువంటి సంస్థ ద్వారా వాళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగాల్లో తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అంటే 23 నెలలుగా కనీసం వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 23 నెలల వరకు దాదాపు 12 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వలేదు. దీంతో చాలా ఇబ్బందులు పడ్డారు. అవసరానికి డబ్బులు లేక అప్పులు చేశారు. కొంతమంది పుస్తలమ్మారు. చివరికి ఇష్టానుసారం అప్పులు చేసి అప్పులు తెచ్చలేక అవస్థలు పడ్డారు. ఏ రోజుకైనా సరే మా జీతం వస్తుందని చెప్పేసి ఎదురు చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి సర్కారు దిగిపోయినా సరే ఎవరు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి తమను ఉద్యోగంలోకి తీసుకున్న 23 నెలల పాటు కూడా జీతాలు లేకపోయేసరికి అర్ధాకలితో అలమటించినటువంటి పరిస్థితి. అయితే ఇదే విషయాన్ని సరిగ్గా నెల రోజుల క్రితం ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా కూడా మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం, అదే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారికి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయానికి చేరుకొని తమ బాధను పవన్ కళ్యాణ్ గారికి చెప్తే తప్ప తీరదు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి తమ సమస్యను విన్నవించారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ అంటే మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఫ్యామిలీ వెల్ఫేర్ కావచ్చు, ఈ 2 శాఖలు కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేనటువంటి శాఖలు, ఆయన శాఖలు కూడా కాదు. అయినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెబితే మా సమస్య తీరుతుంది అనేటటువంటి ఒక ఆశతో వాళ్ళు వచ్చి వాళ్ళ బాధల్ని పవన్ కళ్యాణ్ గారికి వివరిస్తే సరిగ్గా నెల రోజులు తిరిగేసరికి వాళ్ళకి 23 నెలలకు సంబంధించినటువంటి బకాయి పడ్డ జీతాలన్నీ కూడా విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఏదైనా సరే సమస్య ఉంటే అక్కడికి వెళితే ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెనక అడుగు వేయరు అనే దానికి ఇదొక గొప్ప ఉదాహరణ. దీంతో ఆ ఎంప్లాయీస్ అంతా కూడా మంగళగిరి క్యాంపు కార్యాలయం దగ్గరికి చేరుకొని పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పేందుకు రోజంతా కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఆ వీడియోను మనం చూద్దాం. ఒకసారి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇదంతా కూడా అంటే ఇప్పుడు మనం వెనక ప్లే అవుతున్నటువంటి వీడియో అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు వచ్చినటువంటి ఆ ఎంప్లాయీస్ అంతా కూడా అక్కడ చాలా సంతోషంగా ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. జిల్లాల నుంచి ఉన్నాం సార్. అందరూ మేము ఇక్కడ చాలా కష్టాలు పడి ఇక్కడికి వచ్చి మేము అందరూ చేశాము. సార్ గారు ఒక్కసారి మేము చాలా విన్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాట ఇస్తే అది జరుగుతుంది అని చెప్పేసి చాలాసార్లు విన్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట భీష్మ ప్రతిజ్ఞ, ఆయన చెప్తే చేస్తారని ఈరోజు నిరూపించుకున్నారు. ఇలాంటి చిన్న అణగారిన వర్గాల చిన్న జీతాల వాళ్ళని సంతోషపెట్టి మమ్మల్ని మా ప్రాబ్లంని నెల రోజుల లోపల తీర్చినందుకు మేము పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాము. ఎప్పుడు కూడా వారి అడుగుజాడలు నడుస్తామని ఇక్కడ ఇప్పుడు మేము వచ్చిన 12 జిల్లాల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే జీతాలు రాక 22 నుంచి బాధపడుతున్నామో వాళ్ళందరము సార్కి రుణపడి ఉంటాము. సార్ పవన్ కళ్యాణ్ సార్ చాలా ధన్యవాదాలు సార్. మాకందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే కేవలం డిప్యూటీ సీఎం సార్ మాత్రమే ఇది చేయగలరని, సార్ ఒక్కరే ఇది చేయగలరని నమ్మకంతో మేము ఈ పార్టీ ఆఫీస్ దగ్గర మొండిగా కూర్చున్నట్టు చేశాం సార్. మీరు చేసిన సాయానికి మాత్రం నా కుటుంబం తరపున ఇక్కడ ఉన్న మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు. చూసాం కదా ఏం చెప్తున్నారు. భీష్మ ప్రతిజ్ఞ చేసినటువంటి ఒక వ్యక్తిలాగా పవన్ కళ్యాణ్ గారికి మా సమస్యని చెబితే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటటువంటి ఒక ఆశతోటి నెల రోజుల క్రితం ఇక్కడికి వస్తే ఆయన మా సమస్యను
నెల రోజుల్లో తీర్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికే చెందుతుంది. ఆయన మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలడు అనేటటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ ఎంప్లాయీస్ జీతాలు రాక 23 నెలలుగా ఎన్ని అవస్థలు పడ్డారో వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఆనందం, ఆ అవస్థలన్నీ కూడా తీర్చేసినట్టుగా అనిపిస్తుంది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ స్థాయిలో ప్రజల కోసం తపన పడుతున్నారు అంటే, గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం. మంత్రులు, ముఖ్యమంత్రులు ఏ విధంగా ఉండేవారు. ఎవరైనా సరే ఒక చిన్న సమస్య తీసుకెళ్ళి చెబితే ఆ సమస్య పరిష్కారం కోసం ఎన్ని రోజుల సమయం పట్టేదో మనం అంతా కూడా గతంలో చూసాం. అంతేకాకుండా ఆ సమస్యను పరిష్కరించడం కోసం కనీసం శ్రద్ధ కూడా పెట్టనటువంటి వాళ్ళని చూసాం. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి 23 నెలల వరకు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో మనం చూసాం. కానీ ఈయన నెల రోజులు తిరిగేసరికి వాళ్ళకి జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం ఇక్కడే కాదు, అనంతపురం జిల్లాలో కూడా వాటర్కి సంబంధించినటువంటి కొంతమంది ఎంప్లాయీస్కి అక్కడ కూడా జీతాలు ఇవ్వకపోతే ఆ జీతాలను విడుదల చేయించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. సో ఆయన దగ్గరికి వెళితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన విధి అదే. అంటే అధికారం ఉంటే ఏదో చేసేస్తాం, అధికారం చేతికి రాని అప్పుడు చెప్తాం అనేటటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నవు. ఎందుకంటే ఆయన అధికారంలో లేకముందే ఈ ప్రజల కోసం ఎన్నో సేవలు చేశారు. కౌలు రైతులకు ఒక్కో కుటుంబానికి, చనిపోయినటువంటి కౌలు రైతు కుటుంబానికి ₹1,00,000 తన సొంత నిధుల నుంచి ఇచ్చారు. అలాగే వరద బాధితుల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఆయన వెచ్చించారు. మరి అధికారంలో ఉన్నప్పుడు అధికారానికి సంబంధించి తమ సేవలు వాడుకున్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత. మరి 23 నెలలుగా వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, దాదాపు 2 సంవత్సరాలు జీతాలు లేకుండా వాళ్ళ చేత గొడ్డెడు చాకిరీ చేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఏ ఒక్కరోజు కూడా వాళ్ళని పట్టించుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క నెలలోనే వాళ్ళ సమస్యను పరిష్కరించే 23 నెలలకు ఒకేసారి వాళ్ళకి బకాయిలను విడుదల చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారి మనసు చాలా మెత్తన అని చెప్పేసి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి చాలామంది కూడా చెబుతూ ఉంటారు. గతంలో మనం చూసాం, ఆయన సోదరుడైనటువంటి చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మనసు గురించి ఏ విధంగా చెప్పారు, అలాగే తల్లి అంజనమ్మ గారు కూడా ఏ విధంగా ఆయన మనసు గురించి చెప్పారు. సో కాబట్టి ఈరోజు రాష్ట్రానికి ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం, రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం ఉన్నటువంటి ఏకైక దిక్సూచి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈ సంఘటనతో నిరూపితమైంది. ఇది ఇవాళ ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.